ఆ రోజు అన్న మాటలు పతాక శీర్షికలో వచ్చినాయి. నాకు నిజంగా కూడా నాకు రెండు ఆశయాలు ఉండే. నేను గెలుతానా ఏమైతా అనేది పక్క పెడితే రెండు ఆశయాలు ఉండే. ఒకటి, మాలాంటి వాళ్ళను హింస పెట్టడమే కాకుండా, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా మొత్తం భ్రష్టు పట్టిస్తున్న కేసీఆర్ని ఓడగొట్టడమే ధ్యేయం అని చెప్పి మాట్లాడినాను. నేను బాధ్యతతో ప్రకటించిన. సగమే ధన్యమైపోయింది. నేను ఆ పని కనుక చేయకపోతే నా సగమే ఉంటుందని చెప్పిన. సార్ దాంట్లో 20% సక్సెస్ అయినా 50% సక్సెస్ అయినా పక్కకు పెడితే నేను ఓడిపోవచ్చుగాక, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం విముక్తి జరిగినట్టుగా నేను భావిస్తున్నా. అది నీ చేతుల్లో ఉందా, వాళ్ళ చేతిలో ఉందా? రెండవది, నాకు తెలిసి నేను పొలిటికల్ లీడర్ని. సంపూర్ణంగా అవగాహన ఉందా లేదా పక్కకు పెడితే ఉన్నంతలో అవగాహన ఉన్నాను నేను. మీకు దుబ్బాక ఎన్నికలు జరిగినాయి, మనం గెలిచినాం. మీకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి, మనం గెలిచినాం. ఎప్పటి వరకైతే కేసీఆర్ను బొందబెట్టగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మిండ్రో అప్పటిదాకా మళ్ళా నమ్మిండ్రు, మనకు ఆదరించారు. గుర్తుపెట్టుకోండి, హుజరాబాద్ ఎన్నికలప్పుడు మనమే ఉన్నాం. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లాంటిది పైకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తున్న ఒక అపనమ్మకం ప్రచారం చేయగలరు, అప్పటి నుంచి మన స్థానం పోయి వాళ్ళ స్థానం వచ్చింది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. వాళ్ళు వాళ్ళకి వచ్చేసిండ్రు, మనం వెనకబడిపోయినాం. అది క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ, అది తప్ప ఇంకో ఇష్యూ లేదు వాస్తవం చెప్పండి. వాడు నమ్మించిండు, వాడు ఏమేమి చేసిండో మాకెరకే. మీకు ఇప్పుడు చెప్పాల్సి మీకు తెలియదు. ఇక్కడ కూడా ఒక 120 మందిని ఓల్టెవెల్ పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. ఏమని ప్రచారం చేస్తారు? రెండే ప్రచారం చేస్తాడు. రాజేంద్రన్నను కష్టకాలంలో గెలిపించిండ్రు. రాజేంద్రన్న ఈ మధ్య మీకు టైం ఇస్తలేడు నిజంగా కూడా. నాకు జాతీయ పార్టీలో చేరైనా, నాకు కొత్త పరిచయాలు కావాలి, నేను ఢిల్లీ దాకా పోవాలి, నేను తెలంగాణ అంతా తిరగాలి. నా ఆశయం ఒకటే, తెలంగాణలో కేసీఆర్ని ఒడగొట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించాలని ఇంట్లో పడుకుంటే కాదు. కాబట్టి నన్ను హుజరాబాద్లో మీరు గెలిపించిన తర్వాత నాలాంటి వారికి అంతో ఇంతో ఆదరణ ఉంటుంది. కాబట్టి నాలాంటి వాడిని పోయిన ఆదిలాబాద్లో పాదయాత్ర చేసిన నాలాంటి వాడిని కూడా పోయి అనేక దిక్కులు పోయి, అంటే ఒక్కనాడు కూడా రికాం లేకుండా నా ఆశయం కేసీఆర్ని ఒడగొట్టే ఆశయంలో నేను శక్తివంచన లేకుండా పని చేసిన. పేపర్లు రాయలేకుండా చేయొచ్చు వాళ్ళు, టీవీలో చూపించకుండా చేయొచ్చు వాళ్ళు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేయొచ్చు వాళ్ళు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల కాలంలో అంతకుముందు నా ముఖం లేకుండా టీవీలలో ఉండకపోవు, నా వార్త లేకుండా పేపర్లు ఉండకపోవు. కానీ మొత్తం పైసలు పెట్టి 2 పార్టీలు వీడు పైకొస్తే ఎక్కడైతుందని చెప్పి దబాయించి వార్తలు రాకుండా చేసి, టీవీలలో చూపించకుండా చేసి, సోషల్ మీడియా క్యారెక్టర్ అసాసినేట్ చేసి అనేకం చేశారు. అయినా ఎక్కడ నేను అనుకున్నా నా ముఖం తెలియదు ఎక్కడ, నా పరిచయం లేనిది ఎక్కడ, నా పటిమ ఏందో, నా కర్తవ్యం ఏందో, నా కార్యాచరణ ఏందో ప్రజలకు అంత తెలుసు అని చెప్పి నమ్మకంతో పోయినాం. మీకు నమ్మరు, నేను 42-43 నియోజకవర్గాలు తిరిగినా. నేను దిగిన వెంటనే నన్ను ఒక్క దగ్గర కూడా నీకు నడిపించకపోయింది, తీసుకుపోయి స్టేజ్ దాకా ఎత్తుకపోయి దించేది. 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది పెద్ద సభలేని అన్నా తప్పకుండా గెలుస్తామని చెప్పి ఉండే. కానీ నిజంగా కూడా అంత గొప్ప ఆదరణ ఉండే. ఒక్క హుజరాబాద్లో గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ అతను భావించలేదు. కాబట్టి తెలంగాణ మొత్తంలో గెలవాలనేటువంటి సంకల్పం ఉండే కాబట్టి ఆ ప్రయత్నం చేసినాం. నాకు తెలిసి మీరు ఉన్నారు, బయట కంటే తెలియదు, కానీ నా 20 ఏళ్లలో నాకు కులం లేదు వాస్తవంగా. ఎన్నడూ హుజరాబాద్లో కులం పునాది మీద పోలే. నాకు మతం లేదు వాస్తవంగా. నాకు పార్టీతో సంబంధం కూడా లేదు. నేను అన్ని పార్టీల వాళ్ళని కూడా ఒక్కనాడు కూడా నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు ట్రాక్టర్ ఇవ్వాలి, నువ్వు ఈ పార్టీ కదా నీకెందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి, అట్లాంటి సంకుచిత మనస్తత్వం. నియోజకవర్గంలో అందరూ మా వాళ్ళే అనే కాన్సెప్ట్తో పనిచేసిన బిడ్డని నేను. నాకు రెండవది, నాకు ఎన్నడూ కూడా గీననే ఆంధ్ర మనిషి అనేటువంటిది కూడా లేదు. ఒకరిని ఎక్కువ నమ్ముతుండొచ్చు, ఒకరిని తక్కువ పని చెప్తుండొచ్చు, కానీ ఎవరు కనబడితే వాళ్ళకే పని చెప్పడం తప్ప గీనకే పని చెప్పినటువంటి అది కూడా లేకుండే నాకు. కానీ ఎందుకో దరిద్రం, మరి శత్రువు కుట్రపూర్తంగా చేసిందా ఎవరు చేసిందో తెలియదు, కానీ అదే పనిగా నా మీద ప్రచారం చేసిండు. ఇమిడియట్ కాదు, ఇమిడియట్ కాకపోతే 20 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. నేను ఎవరితో మాట్లాడటం అయితే 20 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. నేను ప్రజల్ని వ్యతిరేకించేవాడిని అయితే ఉంటాను ఇక్కడ. ఎక్కడో నేను దేనికి విరుద్ధమైనో గవే నా మీద ఆరోపణ చేసి ప్రచారం జరిగింది. ఈయన ఎవరితో ఇమిడట, ఎవరిని కలుపుకోడట, ఎక్కడ తిరగడట, ఎక్కడంటమని ఇవన్నీ చేసిండ్రు. అయినా నేను సరే బాధపడేది లేదు. ఓటమి అనేది అనేక తప్పులు పైకి తీస్తుంది, గెలుపు అనేది అనేక తప్పులు కప్పిపుస్తుంది. కాబట్టి
ఇప్పుడు నేను ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, మీరే చెప్పుకున్న అన్ని విషయాలు మీరే చెప్పండి. నాకు సంపూర్ణమైనటువంటి నా జీవితంలో ఉన్న అనుభవం ఏంటంటే, కార్యకర్తలు కనుక గొప్పగా ఉంటే ఏ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంటుంది.